చిన్న మాట, క్షణిక ఆవేశం, అర్థం చేసుకొని మనసులు ఇవే చివరకు ఇద్దరి ప్రాణాలను తీసి మరో ఇద్దరిని మృత్యువు అంచుల వరకు తీసుకెళ్లాయి. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే ఈ దారుణానికి మూల కారణం నిమ్మకాయలు, పసుపు, కుంకుమ. దారిలో పడి ఉన్న వాటిని చూసి నోటిదాకా వచ్చిన మాటలు కుటుంబాల మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలకు నిప్పుపోసి ఒక ప్రశాంతమైన రాత్రిని రక్తపాతంగా మార్చేశాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన ఈ ఘటన మనిషి కోపం అదుపు తప్పితే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పే చేదు ఉదాహరణగా నిలిచింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్సీపేటలో నివాసం ఉంటున్న కలపాల జీలుగులమ్మ 47 సంవత్సరాలు. ఆమె వృద్ధ తల్లి చుక్కమ్మ, కుమార్తెలు ధనలక్ష్మి, ఉషారాణి కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. రోజువారీ జీవనం, కుటుంబ బాధ్యతలు, చిన్న చిన్న సమస్యలతో సాగుతున్న వారి జీవితంలో చాలా కాలంగా ఒక పెద్ద వివాదం నడుస్తుంది. అదే భూ వివాదం. వారసత్వంగా వచ్చిన ఎకరం 11 సెంట్ల పొలం విషయంలో జిలుగులమ్మకు తన అన్న కుటుంబ సభ్యులతో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ భూమి వివాదం కోర్టు వరకు వెళ్ళింది. కేసు నడుస్తున్నప్పటికీ ఇరు కుటుంబాల మధ్య మాటల యుద్ధాలు, అనుమానాలు, కోపాలు మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పాయి. జీలుగులమ్మ కుటుంబంలో మరో సమస్య తలెత్తింది. ఆమె కుమార్తె, చిన్నతనంగా పిలిచే కుమార్తె తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదిచ్చింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దారిలో మేనమామ ఇంటి దగ్గర రోడ్డుపై నిమ్మకాయలు, పసుపు, కుంకుమ పడి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే వాటిని చేతబడి మూఢనమ్మకాలతో అనుసంధానం చేయడం సాధారణమే. అదే జరిగింది ఇక్కడ కూడా. ఎవరో చేతబడి చేసి ఇక్కడ పడేసి ఉంటారని, తమ కుటుంబానికి ఏదో అపశకునం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని అనుకుంటూ ఆమె ఆగ్రహంతో మాటలు అనుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ మాటలే ఈ ఘాతుకానికి బీజమయ్యాయి. ఆ మాటలు మేనమామ రాంబాబు కుటుంబానికి చేరాయి. అప్పటికే భూ వివాదంతో రగిలిపోతున్న మనసులకు ఈ చేతబడి ఆరోపణలు మరింత కోపాన్ని పెంచాయి. జిలుగులమ్మకు వరుసకు మేనల్లుడైన ముప్పిడి వివేక్ ఇప్పటికే కోపంతో ఉన్నాడు. మాటలుగా మారి వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం క్షణాల్లోనే హింసగా మారిపోయింది. రాత్రివేళ పరిస్థితి తీవ్రంగా మారిన సమయంలో వివేక్ ఇంట్లో ఉన్న గొడ్డల్ని తీసుకొచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎదుట నిలిచింది తన బేరత్త, తన అమ్మమ్మ వయసున్న చుక్కమ్మ అన్న ఆలోచన కూడా అతన్ని ఆపలేకపోయింది. కోపం కళ్ళకు మూసేసింది. మొదట జిలుగులమ్మపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె తల్లి చుక్కమ్మ అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దృశ్యాన్ని చూసి కాపాడేందుకు ముందుకు వచ్చిన ధనలక్ష్మి, ఉషారాణిలపై కూడా వివేక్ గొడ్డలితో విరుచుకుపడ్డాడు. ఆ క్షణాల్లో అక్కడ అరుపులు, కేకలు, రక్తపు మడుగులు, ఒక కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. తీవ్రంగా గాయపడిన జిలుగులమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వృద్ధురాలైన చుక్కమ్మను స్థానికులు హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. ఇద్దరు మహిళలు ఒకే రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ధనలక్ష్మి, ఉషారాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. వైద్యుల ప్రకారం వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం ఆ కుటుంబం పూర్తిగా కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డీఎస్పీ రవిచంద్ర, సిఐ సుభాష్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు కూడా ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం హరిజనపేటలో జరిగిన దాడిలో 2 మహిళలు మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ 2 కుటుంబాల మధ్య 1 ఎకరం భూమికి సంబంధించిన భూ వివాదం ఉంది. అది కోర్టులో నడుస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగింది అని తెలిపారు. ఈ ఘటన మొత్తం చూస్తే అసలు కారణం భూమి వివాదమే అయినా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అనే మూఢనమ్మకాల మాటలు ఆవేశానికి ఆజ్యం పోశాయి. చిన్న మాటగా మొదలైన విషయం నియంత్రణ కోల్పోయిన కోపంతో ఇద్దరి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళింది. ఈ దాడి వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఒక్క జంగారెడ్డిగూడెంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తీవ్ర కలకలం రేపింది. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద నష్టం ఎలా జరిగింది? కుటుంబంలోనే ఇలా జరుగుతుందా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్నాయి. భూ వివాదాలు, మూఢనమ్మకాలు, కోపం ఈ 3 కలిస్తే ఎలా ప్రాణాంతకంగా మారుతాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఒక క్షణం ఆగి ఆలోచించి ఉంటే, మాటలతోనే సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు 2 మహిళలు బతికే ఉండేవారు. కానీ ఆవేశం అన్నది ఒక క్షణం చాలు.
జీవితాలను శాశ్వతంగా చీకట్లోకి నెట్టేయడానికి.